నమస్తే, నేను మీ సతీష్. 3 రాజధానులు రద్దు, సజ్జలపై జగన్ సీరియస్. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనేటువంటి సామెత అందరికీ తెలుసు కదా. దాని తాత్పర్యం కూడా ఏమిటి అంటే, ఒక పులిని చూసి నక్క, ఆ పులి మీద చారలు ఉన్నాయి, ఆ పులి అంటే అడవిలో ఉన్నటువంటి మిగతా జంతువులు కూడా చాలా భయపడతా ఉన్నాయి. మనం కూడా ఆ పులిలాగా చారాలు పెట్టుకుంటే మనల్ని కూడా పులి అనుకుని మనల్ని చూసి భయపడతారు కదా అని చెప్పి ఆలోచించి వాతలు పెట్టుకుంది. కానీ ఏమవుతుంది, నక్క పులి అవ్వదు కదా. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అలాగే వాతలు పెట్టుకున్నారు. ఆ వాతలు ఏమిటి, ఎందుకు అని అంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడే కోల్పోతూ ఉంది. ప్రజల్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ దిగజారిపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ చులకనైపోయి ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం కాదు కదా, కనీసం ఆలోచించడం కూడా వదిలేస్తున్నారు ప్రజలు. దీంతో రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడే ఉంటుందా? అసలు ఈ పార్టీకి ఓట్లేసే వాళ్ళు ఉంటారా? ఓట్లేసే వాళ్ళని పక్కన పెడితే కనీసం పార్టీ జెండాని భుజాన్ని వేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? కార్యకర్తలైనా ఉంటారా? ఆ క్యాడర్ కూడా కాడని వదిలేస్తారా అనేటువంటి పరిస్థితులకు వచ్చేసింది. ఇది ఒక భయంలాగా పట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి. మరి ఈ క్రమంలో పార్టీలో నెంబర్ 2గా, పార్టీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇందాక చెప్పినట్లుగా పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టుగా, ఓ నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఆయన కూడా ఓ కార్యక్రమానికి అయితే కనుక ఈరోజు పూనుకున్నాడు. ఆ కార్యక్రమం ఏమిటి, దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి, అసలు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పైన సీరియస్ అవ్వడానికి కారణాలు ఏమిటి అన్నది కూడా, ఆ అంశాన్ని, ఆ దృశ్యాన్ని ఒకసారి చూసి దానిపైన ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, వే2 న్యూస్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఒక కాన్క్లేవ్, ఇది లోకల్గా ఒక కాన్క్లేవ్ అని వే2 న్యూస్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు ఈ కాన్క్లేవ్ నిర్వహించారట. దాంట్లో ఒక అదే వైసీపీకి అనుకూల మీడియా వాళ్ళ ఏదైతే కనుక యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ పెయిడ్ ఫ్యాక్టరీ, సోషల్ సైకోల్ ఫ్యాక్టరీలో ఉండేటువంటి యాంకర్, అతనే ఇక్కడ యాంకర్గా ఉంటాడు. ఇక్కడ కూర్చుంది ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసలు ఈ కాన్క్లేవ్ని చూడంగానే మనకేం గుర్తొస్తుంది? ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి జాతీయ స్థాయిలో జాతీయ మీడియా అయినటువంటి ఇండియా టుడే ఛానల్ వాళ్ళు నిర్వహించినటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. నిన్నగాక మొన్న నారా లోకేష్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఆయన అక్కడ కూర్చుని రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎలా కృషి చేస్తూ ఉంది, ఏ రకంగా రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, లేదంటే విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రజలకి ఏదైతే కనుక వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కావచ్చు, విద్య, వైద్యం, ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి, పురోగతి సాధించేందుకు, ఇంకా మంచి మంచి పరిస్థితులు కల్పించేందుకు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు చెప్పారు. అది వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజున కాపీ పేస్ట్, మళ్ళీ కాపీ పేస్ట్ లాగా వే2 న్యూస్ కాన్క్లేవ్ అని చెప్పి ఇందాక చెప్పా కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఈ 2 నక్కలు వచ్చి ఈ రోజున వాతలు పెట్టుకుని మేము పులి అని చూపించుకోవడానికి, ఇదిగో మమ్మల్ని కూడా కాన్క్లేవ్లకు పిలుస్తున్నారు. ఈ కాన్క్లేవ్ ఏంటి? ఇది కూడా పేటీఎం కాన్క్లేవే, పెయిడ్ కాన్క్లేవే, వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు పెట్టించుకునేటువంటి కాన్క్లేవ్లే. ఆ కాన్క్లేవ్లో కూడా ఏమిటి అంటే, క్వశ్చన్ పేపరు తాడేపల్లి ప్యాలెస్లోనే తయారవుతుంది, ఆన్సర్ షీటు తాడేపల్లి ప్యాలెస్లోనే మొత్తం అంతా కూడా ప్రిపేర్ అవుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ ఏమో ఈ యాంకర్ చేతికి ఇస్తారు, ఆన్సర్ షీట్లేమో వీళ్ళ దగ్గర ఉంటాయి. మొత్తం బట్టి పట్టుకుని అక్కడ కాన్క్లేవ్ అని చెప్పి పెడతారు. ఆ కాన్క్లేవ్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, మరి ఆ వ్యాఖ్యలపైనే జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యాడట. సీరియస్ అవ్వటమే కాదు, ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి మొహం పగలగొట్టాడు. ఆ మొహం పగలగొడతా ఉంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్యలో వెళ్ళాడట. పాపం ఆయనకి 2 పడ్డాయంట. అసలు నిన్నవాడెళ్ళి కూర్చోమన్నాడు ఆడితో పాటు అని చెప్పేసి అని. అంతలా ఏం మాట్లాడారు చూద్దాం. పక్కన పెడితే మళ్ళీ వైసీపీ వస్తే రాజధానిలో ఇప్పుడు 1,00,000 కోట్లు, 60,000 కోట్లు, 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిల్డింగ్స్ మీరు అనుకున్న నగరాల్లో కడుతున్నారు. మళ్ళీ వైసీపీ వస్తే ఏమవుతుందో, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చో లేదు, అక్కడ కంపెనీ పెట్టొచ్చో లేదు, అక్కడికి ఇన్స్టిట్యూషన్ పెట్టొచ్చో లేదు అనే భయం అయితే న్యాచురల్ గా ఇన్వెస్టర్స్ లో ఉంటుంది. అదేమైనా క్లియర్ చేయగలరా? సో ఇప్పుడు అప్పుడు లేదు, తర్వాత వచ్చింది డీసెంట్రలైజ్ చేయాలనే ఆలోచన. ఇప్పుడు ఆలోచన అట్లే ఉందా, మళ్ళీ ఏమైనా మారుతుందా? మీకు అంత ఇదిగా ఉంటే విజయవాడ గుంటూరు మధ్య బ్రహ్మాండంగా ఉంది. సో అది వైసీపీ విధానమా? ఏది? విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్స్ ఎంత డెవలప్ అవుతుంది మొత్తం. స్టేట్ ఇంట్రెస్ట్ ఇష్యూ అయితే మాది ఖర్చు తగ్గించే జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా
దట్ ఈస్ ఆల్సో ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. వన్ ఆఫ్ ద క్యాపిటల్. ఏమో ఇది మన స్టేట్ కాదా, వైజాగ్ మన స్టేట్ కాదా, కర్నూలు మన స్టేట్ కాదా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొత్తంగా ఆలోచించాలనా లేక ఒక పాయింట్ ఆలోచించాలనా? మా విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు తప్పు పట్టాలి, ఇక్కడ నుంచి తీసుకెళ్లి మొత్తం నేను ఎక్కడ పెడతానంటే తప్పనాలి. 3 ఉంటాయి, 3 ఈక్వల్ ఇది ఇస్తాము, డీసెంట్రలైజ్ చేస్తాం, కాస్ట్ తగ్గుతుంది. అదైతే ఆర్గానిక్ గ్రోత్ ఆల్రెడీ ఉంది ఏది వైజాగ్. ఇక్కడైతే ఇప్పుడు మొత్తం లక్షల కోట్లు పెట్టాలి కాబట్టి వీ కెన్ కంటిన్యూ దేర్ అనుకున్నారు. కాలేదు ఈ రోజు వచ్చింది ఇప్పుడైనా చేయమని ఏమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు సో ఈ 10 years లో రాజధాని కంప్లీట్ అవుతే మీరు దాన్ని చేసేది మార్చేది ఉండదు. రాజధాని ఉంది కదా, ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, అసలు కొత్తగా కట్టకపోతే సరిపోతుంది. ఆయన ఉన్న దాంట్లో నడుపుకుంటే కొత్తగా కట్టకుండా రన్ అవుతుంది కదా, రన్ అయింది కదా 5 years. సో కాబట్టి కొత్తగా అవసరం లేదు అంటారు. సో ఒక అట్రాక్టివ్ క్యాపిటల్ ఏదో ఉండాలి కదా. హైదరాబాద్ తెలంగాణ, చెన్నై తమిళనాడు అనుకుంటున్నాం, బెంగళూరు, మనకేంటి అమరావతి ఉంది కదా మనకు. అమరావతి ఉంది, అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి రూల్ చేశారు, వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఎక్కడి నుంచి నడిచింది, ఎక్కడి నుంచే కదా. మీరు అక్కడ నుంచి లేచి వెళ్ళి వైజాగ్ వాళ్ళు ఇచ్చి కాపురం పెడతాను, వైజాగ్ లో నెక్స్ట్ మంత్ వస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడేవారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. రావాలని అది అనౌన్స్, అదే రహస్యం కాదు కదా. ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగా వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది, మేము వేసాం. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఓకే, ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. ఇది ఈయన చెప్పినటువంటి మాటలు. అంటే రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే, అంటే అది కలే కానీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుంది. ఇది వైసీపీ వాంటెడ్లీ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అనుకూల మీడియాల్లో, వాళ్ళ సోషల్ మీడియాలో రన్ చేస్తున్నటువంటి పాయింట్. ఏమని? జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకి తీపి కబుర్నిచ్చాడు. ఏమిటా తీపి కబురయ్యా అంటే 3 రాజధానుల నిర్ణయం అనేటువంటిది విరమించుకున్నారు. 3 రాజధానులు అనేటువంటిది వైసీపీ ఇక పైన వదిలేసినటువంటి, రద్దు చేసుకున్నటువంటి నినాదం. అమరావతి రాజధానిగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తాడేపల్లిలోనే ఉంటాడు, అమరావతి నుంచే పరిపాలన చేస్తాడు అని చెప్పి వాళ్ళు కొన్ని కావాలని చెప్పి స్క్రోలింగ్స్, కొన్ని పాయింట్స్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. వాస్తవానికి అది కూడా ఒక మోసమే. ఎందుకు మోసం అంటా ఉన్నా అంటే, ఇంతసేపు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దగ్గర యాంకర్ డైరెక్ట్ అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ యాంకరే, పెయిడ్ యాంకరే అయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపరే. రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిలోనే పరిపాలన చేస్తాడా, రాజధాని అమరావతిగానే ఉంటుందా, 3 రాజధానులు అనేది మీరు విరమించుకుంటున్నారా అంటే దానికి ఎక్కడ క్లారిటీ ఇవ్వడు. రాజధాని ఉంది కదా, అమరావతిలోనే కదా పరిపాలన చేసింది, గడిచిన 5 ఏళ్ళు వీళ్ళంతా ఎక్కడ కూర్చున్నారు, గవర్నమెంట్ ఎక్కడ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? మరి ఆ రోజున కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయినాయా? అమరావతి ఎడారన్నారు, శ్మశానం అన్నారు, మునిగిపోతుందన్నారు. అసలు ఆ అమరావతిలో కట్టడాలే కుదరవన్నారు. ఆ సెక్రటేరియట్ భవనాలు అవన్నీ కూడా తాత్కాలిక భవనాలు, అందులో నీళ్లు వచ్చేస్తున్నాయని చెప్పి నానా యాగీలు చేశారు. అమరావతి లేదన్నారు కదా, మరి ఇప్పుడు అమరావతి ఎక్కడి నుంచి వచ్చింది? మరి వీటికి ఎక్కడి నుంచి సమాధానం చెప్తాడో తెలియదు. అది కాకుండా ఇంకో వైపుని చెప్తా ఉన్నాడు, అమరావతి రైతులకి ప్లాట్లు ఇస్తారు, అమరావతి రైతులకి వాళ్ళకి ఎంతో అన్యాయం జరిగిపోయింది అని చెప్పి మొసలు కన్నీరు కారుస్తా ఉన్నాడు. కానీ అమరావతి రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించలేదు. ఆ విషయం 2024 ఎన్నికల్లోనే అర్థమైంది. ఎందుకంటే 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలాటలు ఆడాడు. అమరావతి రైతుల్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి హింసించాడు, వేధించాడు, వెంటాడాడు అనేటువంటిది అమరావతి ప్రాంత ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోరు. కళ్ళు మూసుకున్న కళ్ళు తెరుచుకున్న ఇవాల్టికి అమరావతి రైతులు వాళ్ళు పడ్డటువంటి ఆ వేదన, వాళ్ళ అరణ్య రోదన ఇవాల్టికి వాళ్ళు మర్చిపోయేది కాదు. మహిళా రైతుల పైన జగన్మోహన్ రెడ్డి తన చేతిలో అధికారం ఉన్నప్పుడు అహంకారంతో పోలీసుల్ని పెట్టి వాళ్ళ గుండెల మీద తన్నించాడు. వాళ్ళ బూటు కాళ్లతోటి మహిళా రైతుల గుండెల మీద తన్నారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో. అంత నిరంకుశంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. అరే న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడా కనీసం భోజనాలు చేయడానికి, లేదా మహిళా రైతులు ఉంటారు వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడానికి దేనికి అవకాశం లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఎక్కడికక్కడ అమరావతి రైతులపైన దాడులు చేయించుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఏ జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర సాగుతా ఉన్నా అక్కడ వైసీపీ గూండాల్ని, వైసీపీ మూకల్ని
ప్రేరేపించి వాళ్ళందరి చేత దాడులు చేయించాడు. మర్చిపోతారా? జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతం గుండా వెళ్తా ఉంటే అక్కడ రైతుల ఇళ్ల ముందర పోలీసులు, ఒక్కో ఇంటి ముందర ఇద్దరిద్దరు పోలీసులు ఉండి ఏ రకంగా మరి ఇళ్లలో వాళ్ళని బయటకు రానియకుండా వాళ్ళు శిబిరాలు పెట్టుకుని వాళ్ళ ఆందోళనలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పి ఆ రోజున అమరావతి రైతుల మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా ఆ ఉద్యమాన్ని కూడా బయటకి రానియకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ వేధించాడో అమరావతి ప్రాంత ప్రజలు కానీ ఆ భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ మర్చిపోతారా? ఆ రోజున ఏదైతే గనక అమరావతి టు అరసవెల్లి అని చెప్పేసని వాళ్ళు పాదయాత్రగా వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ వాళ్ళపైన చేసినటువంటి దాడులు, దాష్టికాలు. అమరావతి రైతుల పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నాను కాబట్టి, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నా. ఏ రకంగా వాళ్ళ పైన రాళ్లు రువ్వారు, చెప్పులు విసిరారు, పోలీసులు పెట్టి ఏ రకంగా పాదయాత్రకి అడ్డంకులు సృష్టించారు. మధ్యాహ్నం భోజనాలు చేస్తా ఉంటే ఐడి కార్డులేవి మీకు ఇచ్చినవి, మీ ఐడి కార్డులు లేకపోతే మీ అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పేసని పోలీసులు ఏ రకంగా వాళ్ళందరినీ వేధించారో నేను ప్రత్యక్షంగా నా కళ్ళారా చూశాను. నేను ఒక వైపున మహిళా రైతులు, పెద్దలు, పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి బొబ్బలు కడతా ఉన్నా కూడా ఆ నొప్పి, ఆ బాధ వాటన్నిటిని ఓర్చుకుంటూ వాళ్ళ భూముల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని చెప్పి నిస్వార్థంతో వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళందరిపైన ఉక్కుపాదం మోపాడు జగన్మోహన్ రెడ్డి. నిరంకుశంగా వ్యవహరించాడు. మహిళా రైతులను కూడా చూడకుండా పోలీసుల్ని పెట్టి వాళ్ళపైన దాడులు చేయించాడు. బూటు కాళ్లతోటి మహిళా రైతుల్ని తంతారండి పోలీసులు. కానీ జగన్మోహన్ రెడ్డి తన నిరంకుశత్వాన్ని ఆ రకంగా చూపించుకున్నాడు. ఆయన చేసినటువంటి ఆ పాపాలే ఆ రైతుల ఉసురు కొట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమైపోయాడు. ఆ అమరావతి దెబ్బ, ఆ రుచి వాళ్ళ తెలుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికీ కూడా మళ్ళీ అమరావతి దెబ్బ తగిలిందని చెప్పి గుర్తించి దాన్ని ఎలాగైనా కూడా కవరప్ చేసుకోవాలి అని చెప్పి అమరావతి రాజధాని ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పరిపాలన చేశాడు, మేము వస్తే మళ్ళీ రైతులకు ప్లాట్లు ఇచ్చేస్తాం, ఇవన్నీ కూడా దొంగ నాటకాలు. ఇవన్నీ మళ్ళీ మోసం చేయడానికే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగమే ఇది. చేసేవాడైతే 5 ఏళ్ళు అమరావతిలో R5 జోన్ ఎందుకు పెట్టాడు? అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కింద అక్కడ డెవలప్ చేయాలి అని చెప్పి ఆ ప్రాంతాన్ని అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తే అక్కడ పేదలకి సెంటు భూమి, జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు కదా, ఆ ప్యాలెస్ లో ఉన్నటువంటి బాత్రూమే 2 సెంట్లో 3 సెంట్లో ఉంటుందట. అలాంటిది పేదవాడికి మాత్రం సెంటు భూమిలో ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చేస్తాం అని చెప్పేసి అక్కడ ప్లాటింగ్ చేయించేస్తున్నాడు. 5 ఏళ్ళు అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రైతులకి ప్లాట్లు ఇస్తాడంట. అమరావతి రైతులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఈ మాయ మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి తలకిందులా తపస్సు చేసినా అమరావతిని రాజధానిగా ఉంచుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి చెప్పినా కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ చెప్పినటువంటి మాట మీద రేపు ఉండడు. తాను అధికారంలోకి రావడానికి తల్లి చెల్లిని వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళనే మెడబట్టుకుని గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాను అని చెప్తే నమ్ముతారా? ఒకసారి నమ్మి మోసపోయారు, అన్ని వేళలా నమ్మరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసపోవడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా బయటకు వచ్చి మళ్ళీ అధికారం కోసం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఎన్నికలకి, ఇప్పటి నుంచే ఎందుకు అగజాట్లు పడతా ఉన్నారు అంటే వైసీపీ రాజకీయంగా సమాధి కాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిదే భూస్థాపితం కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం పతనం అయిపోయింది. ప్రజల్లో కూడా మనుగడ కోల్పోతా ఉన్నారు. ప్రజలు వీళ్ళని నమ్మట్లేదు. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కూడా వైసీపీని నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. అందుకని చెప్పి ఇదిగో ఇంకా మేమున్నాం, ఇంకో ఇదిగా మాకు మనుగడ కావాలి అని చెప్పేసి ఆ మనుగడ సాధించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ విషయం పైనే గుడివాడ అమర్నాథ్ మరి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడంట. అయ్యా, నువ్వేమో విశాఖపట్నాన్ని రాజధాని అని చెప్పేసి అన్నావు, ఇదితోటి మేమంతా విశాఖపట్నంలో ఇదిగో మళ్ళీ రేపు జగనన్న వస్తే మేము ఇక్కడికి తీసుకొచ్చేస్తాం, ఋషికొండ ప్యాలెస్ ఉంది కదా అక్కడే ఆయన కూర్చుంటాడు అని చెప్పి ఇంకా మేము ఇక్కడ ప్రజల్ని నమ్మిస్తా ఉన్నాం ఓట్ల కోసం అని చెప్పేసి ఈ లోపల సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అమరావతి రాజధాని అని చెప్పి అలా చెప్పాడు ఏంది అని చెప్పి ఈయన ఫిర్యాదు చేయంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ వీడియో చూసినట్టున్నాడు. ఆయనకి కాలిందంట. సజ్జల రామకృష్ణారెడ్డిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని పిలిచాడంట. ఎవడు చెప్పాడా మీకు అసలు అక్కడ అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి, 3 రాజధానులు లేవని చెప్పి మీకు ఎవడు చెప్పాడు? నేను ఇప్పటికీ 3 రాజధానులు అన్నటువంటి విధానంతో 3 ప్రాంతాల్లో మళ్ళీ ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళు కొట్టుకు చేస్తూ ఓట్లు మనకు రావాలి అనేటువంటి కుట్రలకి ఇంకా ఎలా పారించాలి అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉంటే నువ్వు వచ్చి మళ్ళీ మొత్తం నాకు కొంపే ముంచేటట్టున్నావు, అసలు నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మూతి పగలగొట్టాడట. ఆ కొడతా ఉన్నప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్యలో వెళ్ళి అయ్యా ఏంది అలా కొడుతున్నారు అంటే, అసలు
అసలు నిన్నెవడాలమన్నాడు బోర్డ్లింగన్ లాగా అని చెప్పేసి ఆయనకు కూడా 2 తగిలినాయని చెప్పేసి ఈ రోజున తాడేపల్లి వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం మళ్ళీ అమరావతి దెబ్బ మొన్నటి ఎన్నికల్లో బాగా రుచించినట్లుంది జగన్మోహన్ రెడ్డికి, ఆ బ్యాచ్కి. ఆ అమరావతి దెబ్బ రుచి ఎలా ఉంటుందో తెలిసి ఇప్పుడు దాని నుంచి ఎలాగైనా కోలుకోవాలి, ఈసారైనా సరే అమరావతి రైతుల్ని నమ్మించి వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము, అది అభివృద్ధి చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి నమ్మబలికి మళ్ళీ అధికారంలోకి రావడానికి, మళ్ళీ ఎలాగైనా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళ వైపు తిప్పుకోవాలి అని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నంతో ఈ రకమైనటువంటి ప్రకటనలు తప్పితే ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా చెప్పలేదు అమరావతి రాజధానిగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేటువంటి నిర్ణయాన్ని విరమించుకున్నాడు, రద్దు చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకు కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనేటువంటి నినాదం అని చెప్పి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అక్కడే వీళ్ళ కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా అర్థమైపోతా ఉంది. జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అమరావతి ప్రాంత ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా క్షమించేటువంటి పరిస్థితులు ఉండవు, నమ్మేటువంటి పరిస్థితులు అంతకంటే ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.